రాముల వారు ఎళ్లారు. రాముల వారు భర్త కాబట్టి సీతమ్మ వారు ఎళ్లారు. మరి లక్ష్మణ్ గురించి అన్నదమ్ములంటే ఆస్తుల కోసం గొడవలు కానివ్వండి, చిన్న చిన్న పొరపచ్చాలు జరుగుతూ ఉంటాయి. మరి 14 ఏళ్ళు అన్నతో సహా అరణ్యవాసం, భార్యను వదిలిపెట్టి ఉండడం. మరి లక్ష్మణ్ గురించి మనం తెలుసుకోవాల్సిందేంటి? అసలు ఇక్కడమ్మా మనకి లక్ష్మణుడు, హ్మ్. లక్ష్మణ భార్య ఊర్మిళ తెలుసుకోవాల్సినటువంటి వాడు. హ్మ్. అసలు మనకి ఇంకొకటి ఉంది. హ్మ్. ఈ సంప్రదాయ గుళ్ళకి వెళ్తే రాముడికి సీతకి నమస్కారం చేస్తారు కానీ పక్కన లక్ష్మణుడు ఉన్నాడని కూడా నమస్కారం చేయాలి. హ్మ్. ఆయనకు కూడా చేయాలి. హ్మ్. ఆయన భ్రాతృభక్తి చాలా గొప్పది. హ్మ్. అన్న కోసం జీవితాన్ని త్యాగం చేశాడు, అవును. వెళ్ళాడు. హ్మ్. కానీ సహజంగా ఆయనకు అక్కర్లా, హ్మ్. రాముడు వెళ్ళాలి. హ్మ్. 14 ఏళ్ళు పెట్టింది కైక నియమం. హ్మ్. 14 ఏళ్ళు ఎవరైతే రాజ్యంలో ఉన్నాడో ఆ రాజకుమారుడికి వచ్చిన తర్వాత ఆ రాజ్యం మీద అర్హత ఉండదు కదా. హ్మ్. 14 ఏళ్ళు పెట్టి హ్మ్. 14 ఏళ్ళ తర్వాత ఆయన రాకపోతే అనేటటువంటి దానికంటే ముందు హ్మ్. అతనికి తర్వాత వచ్చినా రాజ్యం అడిగే హక్కు ఉండదు కాబట్టి తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకం చేయాలి. హ్మ్. ఇక్కడ లక్ష్మణుడు అడవులకు వెళ్తున్నాడని తెలిసి తను బయలుదేరాడు. హ్మ్. రాముడు చెప్పాడు, నువ్వు రాక్కర్లేదు, వెళ్ళాల్సింది నేను. హ్మ్. వస్తే నా అర్ధాంగి సహధర్మచారిణి నా భార్య, హ్మ్. నీకు ఎందుకురా నాయనా హ్మ్. అని. అంటే కాదు, నేను నీ సేవ చేయాల్సిందే, హ్మ్. నాన్న చెప్పినా చెప్పకపోయి నీతో రావాల్సిందే హ్మ్. అని వెళ్తాడు. అప్పుడు రాముడు, నన్ను కాదు నువ్వు అడగాల్సింది, వస్తానని మీ అమ్మని అడిగిరా, హ్మ్. సుమిత్ర దగ్గర హ్మ్. వెళ్ళి అడిగిరా, హ్మ్. మీ అమ్మ వెళ్ళమంటే రా. అక్కడ ఎందుకంటే అట్లా అన్నాడంటే అవతల ఒక పిన తల్లికి కొడుకుని రాజుని చేసుకోవాలని కోరిక కలిగింది హ్మ్. కైకి. హ్మ్. మరి వీళ్ళమ్మ అభిప్రాయం ఏంటో హ్మ్. ఏ నా తర్వాత కదా కైక, హ్మ్. హ్మ్. దానికంటే ముందు నా కొడుకు రాజు అవుతాడుగా అడిగితే అని సుమిత్ర అనుకుంటుందేమో. హ్మ్. హ్మ్. ఆమె అనుకోదు, రాముడు అనుకున్నాడు. అందుకని మిమ్మల్ని కూడా ఆమె మనసులో ఏమో తెలుసుకోవచ్చు కదా, హ్మ్. వెళ్ళి రమ్మన్నాడు. ఆమె ఏం చేసింది, ఎదురు చూస్తున్నది. హ్మ్. లక్ష్మణుడు ఎప్పుడు వస్తాడా, అన్న సేవకి అతనితో పాటు అడవులకు వెళ్తాను అడగటానికి. హుహు. ఒకవేళ అతను అట్లాంటి ఆలోచన లేకపోతే వెళ్ళమని చెప్పడానికి ఎదురు చూస్తుంది. హ్మ్. వెళ్ళి అమ్మ నేను కూడా అన్నతో అడవులకు వెళ్తాను, మంచిది నాయన. హ్మ్. అక్కడ మంచి శ్లోకం ఉంటుంది, హ్మ్. రామం దశరథం విద్ధి. అడవుల్లో రాముణ్ణి దశరథ మహారాజుగా నీ తండ్రిగా భావించు. హ్మ్. మాం విద్ధి జనకాత్మజ, హ్మ్. నీ తల్లైన సుమిత్రని సీతలో చూసుకో. హ్మ్. అంటే నీకు రాముడు సీత తల్లి తండ్రి. అయోధ్య అటవీం విద్ధి, హ్మ్. అయోధ్య నగరాన్ని అడవిలోనే చూసుకో. హ్మ్. అంటే నీకు రాముడు ఎక్కడుంటే అదే రాజ్యం, హ్మ్. అదే సుఖం. గచ్చతాత యథాసుఖం, హ్మ్. వెళ్ళి క్షేమంగా వెళ్ళి హ్మ్. చెప్పి. హ్మ్. అదే లక్ష్మణుడు వచ్చి నేను అడవికి వెళ్తానమ్మా అన్నప్పుడు, హ్మ్. పిచ్చివాడు అడవికి నువ్వెందుకురా పోవాలి, హ్మ్. ఎంత కైక ఇదైనా కౌశల్య తర్వాత నేనుగా, నా కొడుకు నువ్వుగా, నీకే రాజ్యం ఇవ్వాలి, అక్కడదేం చెల్లదు, హ్మ్. ఉండమనలేదే ఆ తల్లి హ్మ్. అన్న సేవ చేసుకో, అన్నతోటే వెళ్ళమని. హ్మ్. ఇక్కడ ఇంకొకటి ఉంది ఈ శ్లోకానికి అంతరార్థం. హ్మ్. రామం దశరథం విద్ధి. దశరథుడు అంటే విష్ణువు అనే అర్థం కూడా. హ్మ్. రాముణ్ణి విష్ణువుగా భావించు. హ్మ్. మాం విద్ధి జనకాత్మజ, మాం అంటే లక్ష్మీదేవి, జనకాత్మజ సీతని లక్ష్మీదేవిగా భావించు. హ్మ్. అయోధ్య అటవీం విద్ధి. హ్మ్. వైకుంఠానికి కూడా అయోధ్య అని పేరు, హ్మ్. కాబట్టి అడవినే వైకుంఠంగా భావించు. ఆ వైకుంఠం అది అడవి, వైకుంఠవాసుడు రాముడు, హ్మ్. ఆమె మీ వదిన సీత లక్ష్మి. హ్మ్. వెళ్ళయ్యా అని చెప్పిందంటే వైకుంఠంలో ఉన్నట్టుగా భావించుకొని వెళ్ళండి అని చెప్పి పంపించింది. హ్మ్. అంతకంటే గొప్ప ఏమి. హ్మ్.